ఎన్నో ఆదివారం సంవత్సరంలో 6 ఆదివారానికి వచ్చాం. 52 ఆదివారాలు అని అనుకున్నాం. బిడ్డలారా, ఒక్క వారం కూడా పోగొట్టుకోవద్దు. దేవుడు కార్యాలు చేస్తాడు. ఏమో ద్రాక్ష తోటను కూర్చున్న ఉపమానం మనం చూసుకున్నాము. తర్వాత ఇంకేం చూసాము? ద్రాక్షలు, కాడు ద్రాక్షలు, ఎండిపోయిన వేరు, లోతు లేని వేరు, ఇలా ఎన్నో విషయాలు, చేదైన వేరు, ఈ విషయాలన్నీ కూడా ప్రభు మనకి నేర్పించారు. ఈ రోజు మత్తయి సువార్త 13వ అధ్యాయం. కిందటి ఆదివారం వర్తమానం ఏం చూసామో, కిందటి ఆదివారం ఆ కుండల గురించి కొన్ని విషయాలు ప్రభు మనకి నేర్పించినట్లుగా మనం చూసి, ఇవన్నీ గుర్తుండాలి, మర్చిపోవద్దు. కుండ మన జీవితానికి సాదృశ్యం. దేవుడు వాడుకుంటాడు మనల్ని. ఈ రోజు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక ఉపమానం ఉంది. దాని గురించి కూడా కొద్ది విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఎవరిని బిడ్డలారా, మీ మనసు అంతా దేవుని వాక్యం మీద పెట్టండి. మీరు అనుకున్నవన్నీ సంవత్సరం పురుషులు స్త్రీలు అన్ని దేవుడు జరిగిస్తాడు. దేవునికి అసాధ్యమైంది లేదు. నమ్ముదాం దేవుని కార్యాలు మన జీవితాల్లో మనం చూద్దాం. బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం ఎన్నోసార్లు మన దైవజనుల ద్వారా ఈ వర్తమానాలు మనం విన్నాం. దేవుడు మరొక కొత్త కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనం సిద్ధపడదాం. దేవుడు తప్పక మనల్ని బలపరుస్తాడు. ప్రభు వారు భూమి మీద ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఆయన గుర్తుపెట్టుకోండి, ప్రభు వారు భూమి మీద ఎన్నో ఉపమానాలు. కథ వేరు, ఉపమానం వేరు. ఉపమానం అనేటటువంటిది మనం ఆలోచన చేస్తే పరలోకాన్ని, రాజ్యాన్ని ఆయన పోలుస్తూ ఆ ఉపమానం యొక్క భావాలు ఈ భూమి మీద ఆయన జ్ఞాపకం చేసేవాడు. ప్రతి ఉపమానం దేనికి సంబంధించినది? పరలోక రాజ్యం సంగతులకు సంబంధించిందిగా దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతి ఉపమానం కూడా దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డలారా. అయితే దాదాపు 12 ఉపమానాలు పరలోక రాజ్యానికి సంబంధించి ప్రభువారు ఎన్ని ఉపమానాలు చెప్పినట్లుగా 12 ఉపమానాలు చెప్పినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతాం. గుర్తుపెట్టుకోండి వాటన్నిటినీ కూడా. అందులో మత్తయి సువార్త 13వ అధ్యాయం ఆ యొక్క 13వ అధ్యాయంలో ఒక ఉపమానం చూస్తాం. దాన్ని మొట్టమొదటి ఉపమానంగా మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరి మీద జయబాబు ప్రభు వారు మొట్టమొదటిగా చెప్పినటువంటి ఉపమానం అంటే దేనికి సంబంధించింది? పరలోక రాజ్యానికి సంబంధించినటువంటిది. గుర్తుపెట్టుకోండి ఆ విషయాలన్నీ. మనం ఒకరోజు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం చేరాలి. అదే మన గమ్య స్థానం. అక్కడికి చేరడానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా బిడ్డలారా. ఈ భూమి మనకి శాశ్వతము కాదు. జాగ్రత్తగా ఈ మాటలు గుర్తు పెట్టుకోండి. ఆయన ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు. 13వ అధ్యాయంలో ఆయన ఒక చక్కని మాట వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. 18వ వచనం నుంచి వివరణ ఉంటుంది. మనం 13వ అధ్యాయంలో బిడ్డలారా మొదటి వచనం ఆ దినమందు యేసు ఎంట ఉండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. హల్లెలూయా. ఈ మాట గుర్తు పెట్టుకోండి. దేవుడు కొన్ని ఉపమానాలేమో ఇంటిలో చెప్పాడు, కొన్ని ఉపమానాలేమో సముద్ర తీర ప్రాంతంలో ఆయన చెప్పినట్లుగా, ఇంకొన్ని ఉపమానాలు ఒలీవ కొండ మీద చెప్పినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఉపమానాల్ని 3 భాగాలుగా, ఒకటేమో ఇంటిలో చెప్పినట్లుగా, కొన్నేమో సముద్ర తీరమున ప్రభు చెప్పినట్లుగా, ఒడ్డున చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇక మూడవదిగా కొండ మీద, ఒలీవ కొండ మీద కొన్ని ఉపమానాలు ప్రభు చెప్పినట్లుగా ఈ ఉపమానాల్ని మనం, అంటే ఉపమానాలు బైబిల్ ప్రకారం ఎన్ని ఉన్నాయి అని చూస్తే 12 గోత్రాలు ఎలాగో ఉపమానాలు కూడా ఎన్ని? 12. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. దేవుడు మాట్లాడిన పరలోక సంబంధమైన, స్వర్గ సంబంధమైనటువంటి విషయాలు. అయితే మొట్టమొదటిగా ఈ 13వ అధ్యాయంలో బిడ్డలారా, ఆ దినమందు యేసు ఎంత నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి. అంటే ఇది ఎప్పుడు జనులందరికీ చెప్తున్నాడు. ఇది అందరికీ చెప్తున్నటువంటి ఉపమానం.
దేవునికి స్తోత్రం. ఉపమానాలు కూడా కొన్ని శిష్యులకు చెప్పిన ఉపమానాలు ఉన్నాయి, మొత్తం సమాజం అంతటికి చెప్పినటువంటి ఉపమానాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది ఎవరికి చెప్తున్నాడు? అందరికీ చెప్తున్నాడు. ఆ రోజు ఎంతమంది అయితే జనులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఈ ఉపమానం చెప్తున్నాడు. 3వ వచనంలో వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఇంకా మనం అర్థం చేసుకోవడానికి ఎందుకు వాళ్ళకి ఉపమాన రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున్నంత జ్ఞానం ఆ రోజుల్లో ఉన్న ప్రజలకి లేదు. ఈ రోజునంత టెక్నాలజీ ఆ రోజుల్లో ఉన్న ప్రజలకి, ఈ రోజు ఎక్కడికక్కడ జ్ఞానం విస్తరించింది. అనేక విషయాలు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తున్నాయి. ఆ రోజు ప్రజలు అజ్ఞానంలో బిడ్డలారా వాళ్ళకి కొన్ని పోల్చి చెప్తేనే తప్ప సత్యమేంటో వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అందుచేత ప్రభువుల వారు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ప్రభు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్న విషయాలు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకుందాం. ప్రభు భూమి మీద చెప్పిన మొట్టమొదటి ఉపమానం ఏంటంటది? ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయి. కొన్ని మొండ్ల పొదలలో పడెను. మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. దేవునికి స్తోత్ర. దేవుడు చెప్పినటువంటి మొట్టమొదటి ఉపమానంగా ఈ ఉపమానాన్ని మనం చూస్తున్నాం బిడ్డలారా. దీన్ని ఏమని మనం రాసుకోవచ్చు అంటే, విత్తు వాణిని గూర్చిన ఉపమానం. విత్తు వాణిని గూర్చిన ఉపమానం. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. తప్పక దేవుని వాక్యం మనల్ని దర్శిస్తుంది. దేవుని వాక్యం చదివే వారి కన్నా దేవుని వాక్య ప్రకారం నడుచుకునే వారి జీవితాలు అద్భుతంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మనుషుల మాటలు, ఫ్రెండ్స్ మాటలు, బిడ్డలారా, ఇరుగు పొరుగు మాటలు, లేకపోతే ఎవరి మాటలు, ఏ హీరో ఏ హీరోయిన్ మాటలు మన జీవితాన్ని మార్చలేవు కానీ, మన పరిస్థితులు మార్చలేవు కానీ, జీవము కలిగిన దేవుని వాక్యం మన జీవితాన్ని ఏం చేయగలదు? మార్చగలదు బిడ్డలారా. అందుకే ఈరోజు వాక్యం మీద ఒక్క పావు గంట, టైం మనకి ఎక్కువ లేదు కనుక ఒక్క పావు గంట దేవుని వాక్యం మీద మనసు పెడదాం. ఇక్కడ విత్తువాడు అనే మాట మనం చూస్తున్నాం. ఈ విత్తేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కరే విత్తుతున్నారు. ఆ విత్తేవాడు మనం అర్థం చేసుకోగలిగితే ఆత్మీయంగా దేవుడు మన వాక్యం టైంలో ఉండండి బాబు, వాక్యం వినండి. వాక్యం ఆ దేవుడు బలపరుస్తాడు. ఇక దేవుని బిడ్డలారా, విత్తేవాడు అంటే మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడుగా మనం అర్థం చేసుకోవచ్చు. విత్తేవాడు ఒక్కడే. దేవుళ్ళు ఎంతమంది అమ్మా? రాత్రి మనం చూసుకున్నాం, సుమారు 10-15 వచనాలు చూస్తాం. దేవుడు ఒక్కడే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని 10-15 వచనాల ఆధారంతో రాత్రికాల సమయంలో దేవుడు కృప చూపించాడు. విత్తేవాడు ఎవరు? దేవుడు. ఇక్కడ విత్తేవాడు ఏం చేస్తున్నాడు? విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. ఇక్కడ విత్తనాలు అనగా ఆత్మీయ అర్థం. దేవుని బిడ్డలారా, సువార్త లేకపోతే దేవుని వాక్యం. విత్తనాలు అంటే ఏంటమ్మా? సువార్త లేకపోతే దేవుని యొక్క వాక్యం. ఇది ఎంతమందికి చెప్తున్నాడు? ఇక్కడ వచ్చిన జన సమూహము అందరికీ కూడా ఈ ఉపమానం చెప్తున్నాడు. అందుకే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఏం విత్తబడుతుంది? వాక్యం విత్తబడుతుంది. ఏమా? సువార్త విత్తబడుతుంది. అన్ని చోట్ల ప్రజలు దేవుని వాక్యం, ఎక్కడికక్కడ విత్తనాలు ఏం చేయబడుతున్నాయి? జల్లబడుతున్నాయి, విత్తబడుతున్నాయి, నాటబడుతున్నాయి. విత్తనం అనగా సువార్తకు, వాక్యానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. విత్తేది ఎవరు? ప్రతి సేవకుల్లో, ప్రతి విశ్వాసులో, ప్రతి సువార్తికుల్లో ఎవరుండి విత్తనాలు విత్తుతున్నారు? దేవుడుండి విత్తనాలు విత్తుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. విత్తేవాడు ఒక్కడుగా మనం చూస్తున్నాం. విత్తేవాడు ఏం విత్తుతున్నాడు? విత్తనాలు విత్తుతున్నాడు. విత్తనం అనగా ఏమని చూసామమ్మా? వాక్యము
సువార్తని మనం అర్థం చేసుకున్నాం. ఈ రెండు గుర్తు పెట్టుకోండి. అయితే ఇక్కడ జరిగినటువంటి సమస్య ఏంటంటే బిడ్డలారా, 4వ వచనంలో వాడు విత్తుచుండగా విత్తడంలో సమస్య లేదు బిడ్డలారా. విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయట. దేవునికి స్తోత్రం. ఇక్కడ దాదాపు 4 నేలలు మనం చూస్తాం. ఒకటి త్రోవ పక్కన, రెండోదేమో మీకు తెలుసు రాతి నేల, మూడోదేమో ముండ్ల పొద, 4వదేమో మంచి నేల. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఎన్ని నేలలు చూస్తున్నాం? 4 నేలలు. అంటే ఏంటి? 4 రకాలైన ప్రజలు ఈ భూమి మీద ఉంటారని ప్రభు ఈ వాక్యం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 4 రకాలైన స్వభావాలు, 4 రకాలైనటువంటి బిడ్డలారా అర్థం చేసుకునే మనుషులు, 4 రకాలుగా దేవుని మాటలను తీసుకునేటటువంటి వారు ఈ భూమి మీద ఉంటారని ప్రభు ఈ ఉపమానం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. త్రోవ పక్కన ఉన్నటువంటి హృదయం చూస్తున్నాం. తర్వాత చాలా మన్ను లేని రాతి నేల హృదయాలు లాంటివి కొంతమంది మనుషుల్లో చూస్తున్నాం. ముండ్ల పొదల నేల వంటి హృదయం కొంతమంది మనుషుల హృదయంలో చూస్తున్నాం. మంచి నేల వంటి హృదయం కొంతమంది జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఉదయం కృప కలిగిన దేవుడు ప్రతి మాటతో మనల్ని బలపరచును గాక. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నేల అంటే ఏంటి? మానవుని యొక్క హృదయం. పండు నేల అంటే ఏంటమ్మా? మానవుని యొక్క హృదయం. దేవుని బిడ్డలారా, దేవుడైతే వాక్యం అందరికీ అందిస్తున్నాడు. ఇదే సియోను సంఘములో, సియోను ప్రార్థనా మందిరంలో ప్రియ దేవుని బిడ్డలారా, మన అందరితో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. మన అందరికీ దేవుని యొక్క వాక్యం అనే విత్తనాలు మనలో పడుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయం త్రోవ పక్కన ఉన్నటువంటి నేల లాంటి హృదయం లాగా ఉందా? నీ హృదయం రాతి నేలలాగా నీ హృదయం ఉందా? నీ హృదయం ముండ్ల పొదలలో పడినటువంటి నేలలాగా నీ హృదయం ఉందా? లేకపోతే మంచి నేల కలిగినటువంటి హృదయం లాగా నీ హృదయం ఉందని ఇక్కడ కూర్చున్న మనందరి హృదయాలను కూడా దేవుడు పరిశోధన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అయితే మన ఆశ ఏమై ఉండాలి? మన హృదయాలు ఎలా మార్చబడాలి బిడ్డలారా? మంచి నేలన పడినటువంటి విత్తనాల వలె మన సియోనులో ఉన్న ప్రతి బిడ్డ హృదయం మార్చబడును గాక. హల్లెలూయా. ఏమో 4 హృదయాలు, 4 రకాలైన స్వభావాలు, 4 రకాలైనటువంటి మనుషుల విధానాలు మనం చూస్తున్నాం. వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేల అంటే ఏంటి? ఆత్మీయ అర్థం మానవుని హృదయం. దేవునికి స్తోత్రం. వాక్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు, సత్యం నీ దగ్గరకు వస్తున్నప్పుడు, ఏది మేలో ప్రభు నీకు నాకు తెలియజేస్తున్నప్పుడు నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటున్నావు, ఎలాగా వాక్యాన్ని అందుకొని నీ జీవితంలో దాన్ని ఎలాగా ఉపయోగించుకుంటున్నావు అనేది దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన చూస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మాటలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు సహాయం చేస్తాడు. విత్తనం గురించి దేవుడు ఎన్నో విషయాలు, విత్తువాన్ని కూర్చున్నటువంటి విత్తనం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రభు తప్పక మనతో మాట్లాడతాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు. హల్లెలూయా. వాక్యం అంటే ఏంటమ్మా? విత్తనాన్ని ఏమనుకున్నాం? వాక్యం. మంచి నేలగా మన యొక్క నేల. అయితే ఇక్కడ ఏం జరిగింది? మొట్టమొదటి నేలలో ఉన్న ప్రాబ్లం ఏంటట? దీని వివరణ కూడా ఇస్తున్నాడు. ఏ ఉపమానం యొక్క వివరణ మనం చూడలేదు, కానీ ఇక్కడ ఈ ఉపమానం యొక్క వివరాన్ని 13వ వచనం నుంచి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. బిడ్డలారా 10వ వచనం ఒకసారి త్వరతో చదివేద్దాం. తరువాత శిష్యులు వచ్చి, అయ్యా నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు అని ఆయన అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. హల్లెలూయా. అంటే పరలోక రాజ్య మర్మాలు దేవుడు అందరికీ ఏం చేయడు? బయలుపరచడు. కొంతమందికి ఆయన బయలుపరుస్తాడు. సియోను సంగమా, మనకి దేవుడు దాని మర్మాన్ని బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందరికీ ఈ ముత్యాలు దేవుడు ఇవ్వడు, కొంతమందికి ఆ భాగ్యం దేవుడు మనకి ఇస్తాడు. ఇవేంటంట? ఉపమానాలు దేని గురించట? పరలోక రాజ్య మర్మములు. బిడ్డలారా అవి గుర్తు పెట్టుకోండి. దేవుడు ఈ రోజు మనకు తెలియజేస్తున్నాడు. 12వ వచనం, కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినది వాని వద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. హల్లెలూయా.
ఏమా కొంతమంది విన్నా కూడా వినలేనట్లుగా, తెలిసినా కూడా తెలియలేనట్లుగా వారి హృదయాలు. ఎవరు మన దేవుడు? అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. హృదయాలంటే శంకరం తల్లి ఏమనుకున్నాం? హృదయాలంటే మానవుని యొక్క హృదయం. బిడ్డలారా, మనం మనిషి పైరూపం చూస్తాం కానీ మన దేవుడు మన అంతరంగాలు ఆయన చూస్తాడు. మన హృదయాలు ఎరిగినటువంటి దేవుడు. అందుకే ఆ జన సమూహములో ఉన్న వారందరి హృదయాలు ఎరిగి వారి హృదయాలకు తగినట్లుగా వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి అన్నాడు, కొన్ని రాతి నేలను పడ్డాయని చెప్పాడు. వాళ్ళతో కొన్నేమో ముండ్ల తుప్పలు పడ్డాయి అన్నాడు, కొన్నేమో దేవుని బిడ్డలారా వాళ్ళతో మంచి నేల పడ్డాయని దేవుడు జ్ఞాపకం చేశాడు. వాళ్ళకి చెప్పాడు కానీ దాని వివరణ స్పష్టంగా వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకంటే మన దేవుడు. అందుకే దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏమి సిద్ధపరుచుకొని మనం సిద్ధపడుతూ మన హృదయాలు కూడా సిద్ధం చేసుకుని, ప్రభా నాతో మాట్లాడు, ఇదిగో నా ఇంట్లో ఈ సమస్య, ఇదిగో నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం ఇది అనుకుంటున్నాను, ఈ నెల ఇది అనుకుంటున్నాను ప్రభా, ఈ వారంలో ఇది అనుకుంటున్నాను, దానికి తగినట్లుగా నీ వాక్యాన్ని బట్టి, నీ చిత్తాన్ని బట్టి నేను, నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబం ఎలా ఉండాలో ఈ రోజు ప్రభా నీ దాసులను మరుగు చేసుకొని నాతో మాట్లాడమని ఏమి సిద్ధం చేసుకుంటూ రావాలి? మన హృదయాలు. హృదయమే దేవునికి ఇష్టం. దేవుని ఆలయం. దేవుడు అదే మనల్ని కోరుకుంటాడు. హృదయాన్ని ఎప్పుడు కూడా సిద్ధం చేసుకోవాలి. అప్పుడే దేవుని వాక్యం నూరంతలుగా మన నేలలో అది ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం. 13వ వచనం, ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది. అంటే ఎవరి హృదయం క్రొవ్వుపోయి ఉందో, ఎవరి హృదయం వాక్యం వినడానికి సిద్ధంగా ఉందో ఎవరికి తెలుసమ్మా? దేవునికి సమస్తం తెలుసు. బిడ్డలారా, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కనులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు వినరు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమునో తెలుసుకోండి. యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. హల్లెలూయా. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక, ఎవరి గురించి? శిష్యుల గురించి. మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక, నా వెనకాల తిరిగి నాతో ఉండి పరిచయాన్ని చూస్తూ వింటున్నారు కనుక మీరు ధన్యులని దేవుడు ఎవరిని గణపరుస్తున్నాడు? శిష్యుల్ని గణపరుస్తాడు. అంటే ఆయన కార్యాలు అర్థం చేసుకునే వారిని దేవుడు గణపరుస్తాడు. ఆయన మాటలు విని దాని ప్రకారం నడిచే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సియోను సంఘములో ప్రతి బిడ్డ ఈ సంవత్సరం అన్ని విషయాల్లో వర్ధిల్లునట్లు ప్రభు వాడుకొనును గాక. 17వ వచనం, అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడకపోయి, మీరు విను వాటిని వినకపోయిరని మీతో నిశ్చయములు. విత్తు వారిని కూర్చిన ఉపమాన భావము. హల్లెలూయా. అక్కడ ఉపమానమే చెప్పి ఊరుకున్నాడు. అక్కడ ఉన్న జనసమూహానికి ఏం చెప్పాడు? సింపుల్ గా వాళ్ళకి చెప్పాడు. ఏంటి చెప్పాడు సింపుల్ గా అంటే 4వ వచనంలో త్రోవ పక్కన పడ్డాయ్యా, పక్షులు వచ్చి మింగేసినా చెప్పారు. కొన్ని ఏమో మన్ను నేల పడ్డాయి 5వ వచనంలో. అక్కడేమో మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాయి కానీ సూర్యుడు ఉదయించినప్పుడు మారిపోయాయి, వేరు లేనని సింపుల్ గా వాళ్ళకి వచ్చిన జనసమూహం. అంటే మన దేవుడు మన హృదయాలను ఎలాగైతే మనం సిద్ధపరచుకుంటామో దానికి తగినట్లుగానే మనతో ఆయన తన వాక్యం ద్వారా ఏం చేస్తాడు? మారుస్తాడు. సంఘంలో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో ఆటంకాలు ఉంచవచ్చు, ఒక్కొక్కరి వల్ల ఒక్కొక్క డిస్టర్బెన్స్ మనకు కలగచ్చు. మనకు అది అవసరం లేదు. మనం వాక్యం కొరకు, ఆత్మ కొరకు, దేవుని నడిపింపు కొరకు మనం ఒక గురి కలిగి ఉన్నాం కనుక మన మనసు అంతా అనవసరమైన వాటి మీద పెట్టకుండా దేవుని వాక్యం మీద పెడితే సూటిగా దేవుడు ఎవరితో మాట్లాడతారు? మనతోనే మాట్లాడతాడు. కుటుంబం నాకు ఎన్నో ఉంటాయి, సమాజం నాకు ఎన్నో వస్తాయి, బిడ్డలారా బంధుత్వాలు ఎన్నో ఉంటాయి, సంఘంలో కూడా అనేకమైన. మనకు అనవసరం. మనం దేవుని కొరకు వచ్చాం, దేవునికి ఏదో ఇవ్వడానికి, దేవుని ఆరాధించడానికి. ఆయన మాట్లాడే మాట ఏదంటే అది తీసుకొని వెళ్ళడానికి వచ్చాం కనుక నీ దృష్టి దేని మీద పెడితే అది నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని స్తోత్రం. నీ అటుపక్క డిస్టర్బెన్స్ ఉండొచ్చు, నువ్వు దాని మీద దృష్టి పెట్టద్దు, దేవుని మీద పెట్టు. నీ ఆశలు, నీ అవసరాలు, నీ అక్కర్లు, నీ కన్నీరు, నీ వ్యాధి, నీ బాధ, నీ అనారోగ్యం అన్ని ప్రభు తొలగించి ఎవరికి ఇవ్వని ఆశీర్వాదం నీ జీవితంలో ఈ సంవత్సరం నా దేవుడు, మన దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మీదే
మనం దృష్టి పెట్టి ముందుకు వెళ్ళగలిగితే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న కేసు అయినా, గొడవైనా, ఇబ్బంది అయినా, అనారోగ్యమైనా దేవుడు తలుచుకుంటే ఒక్క సెకండ్లో ఆ కార్యాలన్నీ కూడా రక్తస్రావ రోగపు స్త్రీకున్న బలహీనత నుంచి విడిపించినట్లుగా వెంటనే మన యొక్క పరిస్థితులన్నీ ఆయన ఏం చేస్తాడమ్మా, మారుస్తాడు. బిడ్డలారా, ఆయన మాటలు నమ్ముదాం, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. 7వ వచనంలో అంటున్నాడు, అయ్యా కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయి, ముండ్ల పొదలు ఎదిగిపోయి వాటిని అణిచివేశాయి. కొన్ని మంచి నేలలు పడ్డాయి, ఒకటి 100 అంతలుగా, ఒకటి 60 అంతలుగా. వాడు అని చెవి గల వాడు సింపుల్ గా వాళ్ళకి ఆ ఉపమానం చెప్పాడు. బిడ్డలారా, అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోలేదు, చేసుకోకుండా ఉంటారు. అయితే శిష్యులకి ఉపమాన భావాన్ని దేవుడు చెప్తున్నాడు. చూడండి అక్కడ ఏం రాశాడు, ఉపమాన భావం. మనందరం విశ్వాసులుగా ఉండకూడదు, ఈ సంవత్సరం మనం శిష్యులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఎవరు శిష్యులుగా? యేసయ్య శిష్యులు, వాక్యం దగ్గర శిష్యులు. మనం ఆత్మ దేవుని దగ్గర శిష్యులుగా మనం ఉండగలిగితే మనం కూడా కొంతమంది దేవుని కొరకు మనం సంపాదించగలుగుతాం. ప్రభువు చెప్పినటువంటి మాట కూడా ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి విశ్వాసం చేయమని చెప్పలేదు, ఆయన శిష్యుల్ని తయారు చేయమని చెప్పాడు. ఈ రోజు సియోను సంఘంలో అనేక మంది పురుషులు, స్త్రీలు శిష్యులుగా దేవుని కొరకు తయారు చేయబడి అనేక ప్రాంతాలు వెళ్ళి దేవుని రాజ్యాన్ని కట్టుటకు ప్రభు వాడుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, ఉపమాన భావం దగ్గరికి వచ్చేద్దాం. 18వ వచనం, విత్తువాన్ని కూర్చిన ఉపమాన భావం. ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా. అంటే విత్తనం అంటే ఏంటమ్మా? రాజ్యమును కూర్చిన వాక్యం. రాజ్యం అంటే ఏ రాజ్యము? పరలోక రాజ్యం. బిడ్డలారా, పాతాళం ఉంది, భూలోకం ఉంది, పరలోకం ఉంది. బిడ్డలారా, మనము ఇక్కడ ప్రభు మాట్లాడేటటువంటి ఈ రాజ్యం ఏ రాజ్యం అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. రాజ్యమును గూర్చినటువంటి వాక్యము వినియు గ్రహింపకై ఉండగా. దుష్టుడు, అక్కడ పక్షులు అన్నాడు కదా, ఆ పక్షులు అంటే ఎవరమ్మా? దుష్టుడు, సాతానుడు, అపవాది. దేవుని బిడ్డలారా, వాడు వచ్చి వాని హృదయములో వెత్తబడిన, అందుకే నేలంటే ఏమనుకున్నాం? హృదయం. నీ హృదయములో వెత్తబడిన ఆ వాక్యాన్ని దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోవును. తోవ పక్కన వెత్తబడిన వాడు వీడే అని ఈ ఉపమానాన్ని ఎవరికి చెప్తున్నాడు? దాని భావం శిష్యులకు చెప్తున్నాడు. అందుకే మనకి ఏదైనా తెలియకపోతే ప్రార్థించి, మోకరించి, అవకాశం ఉంటే దేవుణ్ణి లేకపోతే దైవజనుల్ని మనం అడిగి ప్రతి విషయం తెలుసుకోగలిగితే దేవుడు పరలోక రాజ్య మర్మాలు మనకి తెలియచేస్తాడు. హల్లెలూయా. శిష్యులకు చెప్తున్నాడు, అయ్యా త్రోవ పక్కన పడినవాడు అంటే ఏంటనుకుంటున్నావు? వాడు వాక్యం విన్నాడు, కానీ దేవుని వాక్యంలో వెంటనే దుష్టుడు ఏం చేశాడు? వాడు వెత్తబడిన ఆ వాక్యాలు అంటే వాడు వెత్తబడ్డాయి కానీ ఇంకా నాటబడలేదు, ఇంకా ఒక వేరు ఏర్పడలేదు, ఇంకా ఒక కాండముగా రాలేదు, ఇంకా ఒక మొక్కగా కూడా అది ఏర్పడలేదు. కనుక వెంటనే వచ్చి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారట? దుష్టుడు వచ్చి. అందుకే సంగమా, నీవు వాక్యం వింటున్నప్పుడు నీ హృదయం అనే నేల ఎలా ఉండకూడదంటే త్రోవ పక్కన పడిపోయినటువంటి ఆ నేలలాగా మన నేల ఉండకూడదు. వాక్యం వినాలి, వాక్యాన్ని గ్రహించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యం ప్రకారమే నడవడానికి మనం ప్రయత్నం చేస్తే అద్భుతాలు దేవుడు చేస్తాడు. బైబిల్లో వాక్యం గురించి ఎన్నో మాటలు ఉన్నాయి కదమ్మా. వాక్యమే నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. అందుకే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ఏం చదువుకోవాలి? వాక్యం. ఎక్కడ వాక్యం కనబడినా ఎవరు బిడ్డ ఆగండి, ఆ వాక్యం చదువుకొని వెళ్ళండి. దేవుడు ఆ వాక్యం ద్వారా మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పాడు. యెహోవానా కాపరి అని చెప్పాడు. నిన్ను స్వస్థపరచు, యెహోవాను నేనే అని చెప్పాడు. ఈ మాటలే ఈ రోజు ప్రపంచాన్ని బ్రతికిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఈ జీవం కలిగిన వాక్యం లేకపోతే ఈ రోజు భూమి మీద ఎవరు కూడా బ్రతికి ఉండలేరు. బిడ్డలారా, వాక్యం బ్రతికిస్తుంది. వాక్యాన్ని బ్రతికించే శక్తి తెలివి లేని వారికి వాక్యం ఏం చేస్తుందమ్మా? తెలివినిస్తుందని మనం చూస్తున్నాం. ఎన్నో మనకి నేర్పిస్తుంది. అందుకే వాక్యం అవసరం. వాక్యం ప్రతిరోజు మానక టిఫిన్ మానేసినా పర్వాలేదు, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్, ఈవినింగ్ స్నాక్స్ ఏమి నువ్వు దూరమైనా పర్లేదు, వాక్యం మాత్రం వస్తుందమ్మా. ఏం చదవడం మానద్దు. వాక్యం మన బలం. ప్రార్థన బిడ్డలారా, ప్రార్థన ఏమో దేవుడితో మాట్లాడడం, వాక్యం ఏమో దేవుడు మనతో
మాట్లాడు, రెండు జరగాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. అప్పుడు నీ హృదయం అనే నేల మంచి నేలగా ఉంటది. విత్తనం ఆ నేలలో వేయబడుతుంది, ఆ విత్తనం భూమిలోకి వెళ్తుంది. విత్తనం పైన గట్టిగా ఉంటది. కానీ ఈ విత్తనాన్ని మనం ఆలోచన చేస్తే ఆ విత్తనంలో జీవము, ఆ విత్తనంలో చిన్న మొక్క, ఆ విత్తనంలో వేరు, ఆ విత్తనంలో ఫలాలు, ఆ విత్తనంలో పువ్వు, అన్నీ కూడా చూడడానికి విత్తనంలో అన్ని ఉంటాయని మనకు తెలియదు. అది నేలలో పడిన తర్వాత బిడ్డారా, ఆ పైన ఉన్న పెంకేమవుతుంది, అది పగిలిపోయి ఆ లోపల ఉన్నటువంటి ఆ పచ్చిదనాన్ని బట్టి అది భూమిని కూడా అది చీల్చుకొని ఒక కాండం లాగా, ఒక మొక్కలాగా అది పువ్వులు పూస్తూ, పిందెలు కాస్తూ, కాయలు కాసేలా ఒక విత్తనంలో జీవాన్ని దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒక విత్తనానికి ఏముంది? జీవం ఉంది. అలాగే విత్తనమైన దేవుని వాక్యానికి కూడా ఏముంది? జీవం ఉన్నది. వాక్యమే మనం బ్రతికిస్తుంది. అందుకే ప్రతి వాక్యం మనం కంఠస్థ పెట్టేటటువంటి వారిగా, వాక్యం చెప్పడానికి ఎప్పుడైనా దాసురాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే పోగొట్టుకోవద్దు బిడ్డ, నిలబడండి. దేవుడు మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ ఒకటోసారి ఇబ్బంది ఉంటుంది, రెండోసారి ఇబ్బంది ఉంటుంది, మూడోసారి ఇబ్బంది ఉండొచ్చు, నాలుగోసారి పరిశుద్ధాత్మ దేవుడే చక్కగా మనలో ఉన్న అనేక విషయాలు దేవుడైతే మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మనమే ఆగిపోతున్నాం, మనమే అడ్డుబండలు పెట్టుకున్నాం. నా వల్ల అవ్వదు, నేను చేయలేను అని వేరే వాళ్ళకి సంగమా దేవుడి కొరకు నిలబడు. సమయం వచ్చినప్పుడు మాట్లాడు. ఎన్నెన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి, గంటలు గంటలు ఉపన్యాసం ఇవ్వడానికి ఎక్కడెక్కడో నీ సమయాన్ని వేటిలోనూ నువ్వు ఉపయోగించి ఉండొచ్చు. ఆ సమయాన్ని ఎవరిలో వాడు? దేవుల్లో వాడుకో. కొన్ని ఆత్మలు సంపాదించబడతాయి. వాక్యం చెప్పే కొలది వినేవారికి దీవెన కలుగుతుంది. చెప్పే నీకు కూడా దేవుడు ఏమిస్తాడు? ఎక్కడ లేని బలం, ఎక్కడ లేని ఆరోగ్యం దేవుడేస్తాడు. త్రోవ పక్కన అంటే ఏంటి? ఏం చేయాలమ్మా? వాక్యం విని ఎవరు ఎత్తుకోకుండా చూసుకోవాలి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా. ఇక్కడ దాకా విని, గుమ్మం దాకా విని బయట నుంచి వెళ్ళిపోయి మరలా నీ ఇష్టానుసారంగా నీ జీవితే, నీ అలవాటు నువ్వు చేస్తూ, నీ పద్ధతి ప్రకారం నడిస్తే నువ్వు వచ్చినా వాక్యం విన్నా ఏమీ ప్రయోజనం లేదు. దేవుని విన్నారు. వాక్యం విన్నామంటే ఈ రోజు నుంచి కొన్ని మార్పులు మన జీవితంలో చేసుకుంటూ వెళ్ళాలి. అయ్యా చర్చిలో ఒకలాగా ఉంటానండి, బయట ఒకలాగా ఉంటాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను, నాకు నచ్చినట్టే తింటాను, నాకు నచ్చినట్టే తిరుగుతానంటే దేవుని దీవెన నీ జీవితంలో నువ్వు చూడలేవు. ఆత్మ ఫలాలు ఈ సంవత్సరం నువ్వు ఫలించలేవు. దేవునికి స్తోత్రం. కాబట్టి బిడ్డల వాక్యం వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. త్రోవ పక్కన మనం చూస్తాం. సమయం లేదు, వెళ్ళిపోదాం. 2వ వచనం తర్వాత ఇంకో మాట ఏంటమ్మా? 20వ వచనం. రాతి నేలను విత్తబడినవాడు వాడు వాక్యం విన్నాడట. అబ్బా చాలా సంతోషించాడు. ఏంటి? ఈరోజు నాతోనే మాట్లాడాడు దేవుడు. సూటిగా నాతో మాట్లాడాడు, నా అవసరానికి తగ్గట్టుగా మాట్లాడాడు, నా కష్టానికి తగినట్టుగా మాట్లాడాడు. ఎంత ధైర్యం వచ్చిందో, ఎంత బలం వచ్చిందో. నిజంగా ప్రభువే ఈ రోజు నన్ను బలపరిచాడని ఒక్కోసారి ఒక్కొక్క వాక్యాన్ని బట్టి మనం చెప్పుకుంటాం బిడ్డల సంఘంలో. ఇది అంటున్నాడు. రెండోదిగా రాతి నేలన వేయబడినటువంటి విత్తనం గురించి. వాళ్ళు వింటారట, సంతోషిస్తారట. కానీ దేవుని బిడ్డలారా దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినా హింసైనను కలుగగానే అభ్యంతరపడును. హల్లెలూయా. ఏ నేల అనుకున్నావు? 2వ నేల, రాతి నేల. బిడ్డలారా అంటే ఏంటి? ఇది విత్తనం నాటబడింది, కొంతవరకు ఏమొచ్చింది? మట్టి ఉండడం వల్ల కొంతవరకు వేరు వచ్చింది. ఇంకా వేరు కిందకి వెళ్దామంటే కింద ఏమడ్డు వచ్చినాయి? రాళ్ళు అడ్డొచ్చినాయి. ఇక్కడ రాయి అంటే మన జీవితంలో దేనమా కఠినమైన హృదయం, ఇంకా కొన్ని మానుకోలేని పరిస్థితి, దేవుని కొరకు కొన్ని విడిచిపెట్టుకోలేనివి. ఎవరిని బిడ్డలారా, స్త్రీలారా, పురుషులారా, రాతి నేలగా మన హృదయం ఉండడానికి ఈ సంవత్సరం వీలు లేదు. కొన్ని మానుకుందాం. సేవకుని బట్టి కాదు, వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని ఏం చేద్దాం? మార్చుకుందాం. మనందరినీ మార్చేది దేవుని వాక్యమే బిడ్డలారా. అప్పుడే మన వేరు లోతుగా వెళ్తుంది. మన వేరు లోతుగా వెళ్ళినప్పుడు, వాక్యంలో లోతుగా, ప్రార్థనలో లోతుగా, సహవాసంలో లోతుగా మనం వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలారా ఏ కష్టం వచ్చినా దేవుని కొరకు నిలబడగలుగుతాం, తట్టుకోగలుగుతాం, ఓర్చుకోగలుగుతాం. ఎంతమంది నిందించినా, ఎంతమంది అవమానం
అవమానపరిచినా, ఎంతమంది మన ముఖం మీదే మనం చూసి ఉమ్మి వేసినా మనం ఓర్చుకోగలుగుతాం. ఎప్పుడు? వాక్యము నీ హృదయంలో లోతుగా నాటబడినప్పుడు. అందుకే వాక్యం ఉంటేనే బ్రతకగలం. ఈ ఆఖరి దినాలు మరీ భయంకరం పెట్టారా. ఏమా నోటి మీద తిట్టేస్తున్నారు, ముఖం మీద తిట్టేస్తున్నారు కదా. కంటి ఎదురుకుంటానే పాపాల మీద పాపాలు, ఈ రోడ్డు లేదు, ఆ రోడ్డు లేదు, ఏమి చూడట్లేదు పెట్టారా. చాలా బరితెగించి పరిస్థితులు అన్ని కూడా ఉన్నాయి. అయినా మనం నిలబడాలంటే ఏది? మన హృదయంలో వాక్యం, ప్రార్థన, సహవాసం, ఇవి చాలా చాలా అవసరం మన హృదయాల్లో. రెండోదిగా రాతి నేలలాగా ఉండడానికి వీల్లేదు. అంటే ఈ రోజు సంతోషించి మళ్ళీ బయటికి వెళ్ళి మన ఇష్టానుసారంగా ఉండడానికి వీల్లేదు. మూడో నెల టైం లేదు, వెళ్ళిపోతున్నాం వెళ్ళారా. ముళ్ళ పొదలలోను వెచ్చబడిన వాడు వీడేం చేస్తాడట? వాక్యం వినువాడే గాని ఐహిక విచారములు, ధనమోసములు ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడు. ఏమా ఎన్నో సమస్యలు, ఎన్నో ఐహిక విచారాలు. ఏమా బ్రతుకుతాడు, వాక్యం వింటాడు, వాక్య ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తాడు. ఐహిక విచారాలు అంటే ఏంటి? ఏం తినాలి, ఇంకా ఇదే కాదు బ్రతుకు, ఇంకా ఏమేమో సంపాదించాలి, ఇంకా ఏమో కట్టుకోవాలి, సమస్యలు, ఏమో రకరకాల ఒత్తిళ్ళు. వాటిని బట్టి దేవునికి వచ్చే ప్రతి చిన్న చిన్న కష్టాన్ని బట్టి దేవునికి ఏమైపోతాడంటే దూరం అయిపోతాడు. బిడ్డలారా చూడండి, ముళ్ళ పొదలో పడినటువంటి విత్తనాల గురించి ఒక మాట దేవుని వాక్యంలో మనం చూద్దాం. ఈ యొక్క ఉపమానాలన్నీ కూడా ప్రభు మనల్ని బలపరుస్తాడు. టైం లేదు, సాయంత్రం మిగతా ధ్యానిద్దాం. 2 నేలలు చూసాం. ఒకటి ఏంటమ్మా? త్రోవ పక్కన. ఏంటి దాని అర్థం ఏంటి? త్రోవ పక్కన ఏంటి దాని అర్థం? వాక్యం వింటాడు కానీ దుష్టుడు ఆ వాక్యాన్ని అంటే మర్చిపోతాడు. విని వెంటనే ఏం చేస్తాడు? మర్చిపోతాడు. నాకు కాదు ఎవరికో అని చెప్పి ఆ వాక్యాన్ని మర్చిపోతాడు. బిడ్డలారా ఆ మూడోది రెండోది ఏం చూస్తాం? రాతి నేల. వాడు వింటాడు, నాతోనే మాట్లాడని సంతోషిస్తారా బిడ్డలు, కానీ చిన్న కష్టం రాగానే ఏం చేస్తారు? మళ్ళా దేవునికి దూరం అయిపోతారు. వాళ్ళలో కూడా ఎలాంటి ఫలం కూడా ఉండదు. మూడవదిగా ఐహిక విచారం. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం బిడ్డల. ధనమోహం, ధనం మీద ఆలోచనలు, ఈ లోక సంబంధమైన ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందాం, ఇంకెలా బ్రతకాలి, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం, వయసు అంతా అయిపోయినప్పుడు వెళ్దాం, ఎన్ని విచారాలు. ఐహిక లోక సంబంధమైన విచారాలు మనకు ఎక్కువ ఉండడం వల్ల బిడ్డలారా మనం ఆత్మలు ఏమైపోతాం? చల్లారిపోతాం, వాక్యంలో చల్లారిపోతాం, దేవుని దూరం అయిపోతాం. కొంతమంది అయితే కొన్ని ఆదివారాలు పోగొట్టుకుంటున్నారు. దేవుని కంటే మనకు డ్యూటీ ఎక్కువ కాదు. దేవుని మీద దేవుని సమయం దేవునికి ఇవ్వు. నీ సమయంలో నీకు ఏమేం జరగాలో అవన్నీ ఎవరు జరిగిస్తారు? దేవుడు జరిగిస్తాడు. దినాలు చెడ్డవి కనుక సమయాన్ని ఏం చేసుకోదన్నాడు? పోగొట్టుకోవద్దని చెప్పాడు. సాయంత్రం వాటి గురించి లోతుగా మనం ఆలోచన చేద్దాం. మార్కు సువార్తలో ఉంటుంది, ఆ మత్తయి సువార్తలో ఉంటుంది, లూకా సువార్తలో కూడా ఉంటుంది. రిఫరెన్స్ వీళ్ళకి రాసుకోండి. మార్కు సువార్త 4:19లో ముండ్ల పొదలు లోపల చొచ్చి అని అక్కడ రాస్తాడు ఆ మాట. ముండ్ల పొదలు లోపల చొచ్చి. బిడ్డలారా చూడండి, ఒక విత్తనం వేశాడు బిడ్డలారా. ఆ విత్తనం లోపల ఫలించింది, అది మొక్కలాగా వస్తుంది. దాంతో పాటు ఏం కూడా పెరిగిపోతున్నాయట? ముండ్ల పొదలు కూడా పెరిగిపోతుంది. అంటే ఈ మొక్క కంటే ఏవి కూడా పెరిగిపోతున్నాయి? ముండ్ల పొదలు కూడా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ కూడా. అందుకే దేవుని వాక్యమే మనలో ఎదగాలి తప్ప, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో, భక్తిలోనే మనం ఎదగాలి తప్ప బిడ్డలారా ఈ యొక్క ముళ్ళ పొదలు లాంటివి మన మీదకి రాకుండా ఎవరు చూసుకోవాలి? మనమే చూసుకోవాలి. ముండ్లు పొదలు అంటే దేవుని వాక్యం కాకుండా ఏది నీ జీవితంలో ఎదుగుతున్నా, ఏది నీ జీవితంలో ఫలిస్తున్నా, వాక్యం కంటే నీ ఆత్మీయ జీవితంలో ఈ ముండ్ల పొదలు నువ్వు ఎదుగుదామనున్నా ఈ ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయి? ఇవి పెరిగిపోవడం వల్ల నిన్ను ఎదగకుండా అణిచి వేస్తాయి బిడ్డలారా. ఒక్కోసారి మనుషులు ముండ్ల పొదల్లాగా ఉంటారు. మనం దేవుళ్ళు ఎదుగుదాం, ప్రార్థనలో ఎదుగుదాం, అన్నిట్లో ముందామని అనుకుంటే పరిస్థితులు మన వెనకలు అవుతూ ఉంటాయి, మనుషులు వెనకలు అవుతూ ఉంటారు. ఇంకా అంతమాడికి దేవుడే అని రకరకాలుగా మన బలహీన. అయినా నువ్వేమవకూడదంటే బలహీన పడకూడదు. ఆదివారం ప్రాముఖ్యమే, వాక్యం ప్రాముఖ్యమే. ఎంతో మంది చెప్తారు అవసరం ఉంటే వెళ్ళాలి, అన్నిటికీ అవసరం లేదు, దేవుడు మన హృదయంలో ఉంటే ఎన్నో చెప్తారు. అవన్నీ ఏంటి? నీ మీదకి వచ్చేటటువంటి ఒక ముండ్ల పొదలు లాంటివి.
నువ్వేం చేస్తావు? ఆ మాట విని పర్వాలేదు వీలు బట్టి వెళ్దామని చెప్పి ఆ ముండ్ల పొదల మాటలు విని ఆ రోజు నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? నువ్వు ఆగిపోతావు. అంటే ఆ మాటలు నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేశాయి? అణిచివేసే, సన్నిధికి వెళ్లకుండా, వాక్యాన్ని వెదకుండా వెళ్ళారా. అందుకే మన జీవితాల్లో ముండ్ల పొదలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కలుపు మొక్కలు వచ్చేస్తాయి కదా, వ్యవసాయంలో కలుపు మొక్కలు వస్తాయి. అందుకే రైతు ఏం చేస్తాడు? కలుపు మొక్కలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, లేదంటే ఈ యొక్క పండవలసిన పంట కన్నా ఎక్కువ ఏం బలంగా బలిసిపోతాయి కలుపు మొక్కల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. ఆ మొక్కకి వెళ్ళవలసిన సారం అంతా కూడా ఇవి తీసుకుంటాయి. మన ఆత్మీయ జీవితంలో ఎవరు మన ఆటంకపరుస్తున్నారు? ఎవరు మన దేవుళ్ళు వెనక్కి లాగుతున్నారు? ఎవరు మనల్ని వాక్యానుసారం బతకకుండా చేస్తున్నారు? సొంత ఆలోచనలు, ఒక్కోసారి మన గర్వం, ఒక్కోసారి మన అహంకారం, ఇవన్నీ దేవుల్లో ఎదగకుండా ముండ్ల పొదల్లాగా ఉంటాయి. అందుకే వాటిని ఎదగనివ్వకూడదు. కానీ మనలో ఏమి ఎదిగేలా చూసుకోవాలి? వాక్యమే ఎదగాలి, వాక్యమే ఫలించాలి. లేదంటే ముండ్ల పొదలు మనల్ని, మన కుటుంబాన్ని ఏం చేస్తాయి? ఒక్కోసారి మనుషుల మాటలు కూడా మనల్ని ఏం చేస్తాయమ్మా? కృంగ తీసేస్తాయి, అణిచివేసేస్తాయి. ఒక్కోసారి చర్చకు కూడా వెళ్ళకూడదనే అటువంటి విరక్తి వారి మాటల వల్ల, పరిస్థితుల వల్ల మనకి. అలాంటప్పుడు కూడా వారి మాటలకు కాదు, నువ్వు దేవుని మాటలకే నువ్వు ప్రార్థన. నేను మనుషుల కోసం వెళ్ళట్లేదు, దేవుని కొరకు వెళ్తున్నాను. దేవుడు నాకు సాధనంగా వాడుకుంటున్నాడు. మొదటి నుంచి దాసులు నిలబెట్టుకొని మాకు అవకాశం దేవుడు ఇచ్చాడని ఒక గురి కలిగి నువ్వు నిలబడినప్పుడు నూరంతలుగా ప్రభు నామములో నువ్వేం చేయగలుగుతావు? ఫలించగలుగుతావు. మత్తయి సువార్త 13:7 ముండ్ల పొదలు ఎదిగి అని రాస్తాడు. ఇక్కడ ముండ్ల పొదలు లోపల వచ్చేయండి ఏంటి? మన హృదయంలో కొన్ని ముండ్ల పొదలు వస్తాయి. రెండోది, ముండ్ల పొదలు ఎదిగి మత్తయి సువార్త ప్రకారం చూస్తే అంటే మన సైడ్ నుంచి, అంటే బయట నుంచి వచ్చేటటువంటివి. లోకా సువార్త 8:7 ముండ్ల పొదలు వాటితో మొలచి వాటిని అణచివేసి, అంటే ఈ మొక్కలతో పాటు ఆ సమానంగా ఒక పక్క నుంచి ఏం కూడా ఎదుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆత్మీయ అర్థాలు దేవుని బిడ్డలారా సాయంత్రం మనం చూద్దాం. ఇక 4వ నేల ఏంటమ్మా? మంచి నేల. మంచి నేల చూడండి, విత్తేవాళ్ళు ఎంతమంది? ఒకరే. మీరు ఏం విత్తుతున్నాడు? విత్తనం. అన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేల. ఒక్కటి ఆలోచించండి, అన్ని మంచి నేలలు పడ్డాయి. అన్ని మంచి నేలలు పడినప్పుడు కుసుమమ్మ, ఆ 4వ నేల ఏ నేల అనుకున్నాం? అన్ని మంచి నేలలు పడినప్పుడు అన్ని ఎన్నంతలుగా ఫలించాలి. మరి ఏంటి? ఆ నేల మంచిది, విత్తేవాడు మంచివాడు, విత్తనాలే విత్తాడు, అన్ని ఒకే విత్తనాలు విత్తాడు. మరి 30 దంతులు, 60 దంతులు, 100 దంతులు ఏంటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా? నేల మంచిది కదా, మరి ఇది 100 దంతులు భరించినప్పుడు అదే నేలలో విత్తబడిన విత్తనం ఎందుకు 100 దంతులు కాకుండా 60 దంతులు, ఎందుకు 100 దంతులు కాకుండా 30 దంతులు? ఇక్కడ రైతును మనం అర్థం చేసుకోవాలి బిడ్డలారా. నేల మంచిదే ఏమా? నేల మంచిదే, విత్తనాలు విత్తేవాడు దేవుడు, విత్తనం మంచిదే. కానీ ఒక్కొక్క సంఘం 100 దంతులుగా, ఒక్కొక్క సంఘం 60 దంతులుగా, ఒక్కొక్క సంఘం 30 దంతులుగా ఉండడానికి రైతు ఎలాగ బాధ్యత తీసుకున్నాడు. అందుకే మనం సరైన ఆత్మీయ సంఘములో, ఒక ఆత్మీయ నాయకత్వంలో ఎదిగితేనే మనము 100 దంతులుగా ఏం చేయగలుగుతాం? ఫలించగలం. ఎందుకంటే ఒక్కొక్క రైతు ఒక్కొక్కలాగా ఉంటాడు, ఒక్కొక్క సంఘ పద్ధతి ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క సిద్ధాంత ప్రకారం వెళ్తూ ఉంటాడు బిడ్డలారా. అందుచేత కొన్ని సంఘాలు 30గా, కొన్ని సంఘాలు 60గా, కొన్ని సంఘాలు 100 దంతులుగా. కాబట్టి ఇక్కడ నేల కాదు, విత్తనం కాదు, విత్తేవాడు కాదు, కానీ రైతు ఎలాగా ఆ పంటను పెంచుతున్నాడో, ఎలా చూసుకున్నాడో దాన్ని బట్టి సంఘం యొక్క అభివృద్ధి ఉంటుంది. సియోను సంఘం 100 దంతులుగా ఫలించుటకు మీ కుటుంబాల్లో మీరే ఒక నాయకుడిగా ఉండి 100 దంతుల మీ కుటుంబాలు ఫలించుటకు దేవుడు మంచి నేల అనే హృదయాల్లో వాక్యం అనే విత్తనాలు పడినట్లుగా మనందరినీ వాడుకొనును గాక. మనకు 60 యొద్దు 30 యొద్దు పెట్టారా? ఈ సంవత్సరం మనం భారంతో ప్రార్థిద్దాం. ప్రభా, మా కుటుంబాలన్నీ నీ సన్నిధిలో, మా బంధువులందరూ నీ సన్నిధిలో, భార్య భర్త పిల్లలు అందరూ నీ సన్నిధిలో ఉండి 100 దంతులుగా ఫలించున్నట్లు. అందుకే ఒక్కొక్క సంఘం ఒక్కొక్కలాగా ఉంటుంది బిడ్డలారా. దేవుడు మనకు మంచి ఆత్మీయమైన క్రమం ఇచ్చాడు. అపోస్తుల బోధ ఆది సంఘం ఏదైతే పాటిస్తుందో మనం కూడా అదే పాటిస్తున్నాం కనుక తప్పక దేవుడు 100 దంతులుగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి 4 హృదయాలు ఉన్నాయి దేవుని వాక్యంలో. మంచి హృదయంలో మనం ఉందాం. ఏ ముండ్ల తుప్పలు మనల్ని ఏం చేయకూడదు? అణిచివేయకు. ఎవరు చూసుకోవాలి? మనమే చూసుకోవాలి బిడ్డలారా. దేవుడు వచ్చి ప్రతిసారి కాపుల కాయుడు మనమే. మన ఆత్మీయ జీవితం అప్పుడే నువ్వు 100 దంతులుగా ఫలించగలుగుతావు, నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. సమయం లేక బిడ్డలారా, సాయంత్రం ఉన్నాయి ఇంకా లోతుగా సాయంత్రం ధ్యానిద్దాం. విత్తనం ఫలించాలి బిడ్డలారా.
వాక్యము, సువార్త, ఆత్మీయ జీవితంలో. ప్రభా ఇదిగో ఈ యొక్క విషయాలు మాకు నేర్పించావు. నేను వాక్యం విని మర్చిపోను. రెండోది, వాక్యం విని సంతోషించి కష్టం వస్తే నిన్ను వదిలేయను. మూడోదిగా, వాక్యం విని దాని ప్రకారం నడుచుకొని ప్రభా ఎవరైనా ఏదైనా ముండ్ల పొదల లాంటి మాటలు చెప్తే నేను అక్కడ ఆగిపోను ప్రభా. అయినా నా జీవితాన్ని కొనసాగిస్తాను. ఇదిగో మంచి నేలలో నా హృదయం, వాక్యం వింటాను, వాక్య ప్రకారం నడుస్తాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. ఎవరు వెళ్ళారో మీ జీవితాలు దేవునికి ఇవ్వండి. వాక్యాన్ని ప్రేమించండి, వాక్య ప్రకారం నడవండి. క్రమంగా వచ్చి వెళ్ళిపోతే కాదు, వాక్యం వినూరుకుంటే కాదు, వాక్య ప్రకారం నడిస్తే మన బ్రతుకులు ఆయన మారుస్తాడు. వాక్యాన్ని ప్రేమిద్దాం. వాక్యాన్ని ప్రేమించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం, వాక్యంతో గడపడం అంటే దేవునితో గడపడం, వాక్యం కొరకు బ్రతకడం అంటే దేవుని బ్రతకడం. వెళ్ళారా, వాక్యం చదవడం అంటే దేవునితో నువ్వు ఉండడం. వాక్యం మన బలం, సువార్త మన బలం. సువార్త ప్రకటిద్దాం. వెళ్ళారా, విత్తనాలు జల్లుదాం. దేవుడే ఏ విత్తనం ఏ నేలను పడాలో ఆయన చూసుకుంటాడు. మనం విత్తుకుంటూ వెళ్దాం. మనం విత్తే బాధ్యత అప్పగించాడు. మనం విశ్వాసులను కాదు శిష్యులను తయారు చేద్దాం. ఈ వారం 12వ తారీఖున పరిచర్య ఉంది, దాని కొరకు బిడ్డలారా సిద్ధపడండి. ఈ వారం శనివారం సువార్త ఉంది, దాని కొరకు సిద్ధపడండి. బిడ్డలారా ఈ నెల సువార్త కొరకు కూడా సిద్ధపడదాం, ప్రార్థిద్దాం. అయ్యా మంచి నేల లాంటి హృదయంగా నా హృదయం మార్చండి. సంఘంలో ఎన్నో ఉంటాయి సంగమా, వాటి గురించి ఆలోచన చేయొద్దమ్మా. ఒక్కొక్క యవనస్తుడు ఒకలాగా ఉంటాడు, ఒక యవన బిడ్డ ఒకలాగా ఉంటుంది, చిన్న బిడ్డలు ఉంటారు, పెద్దవారు ఉంటారు. దేవుడు క్రమపరుస్తున్నాడు. ఆయనకు ఒక అవకాశం ఇద్దాం. వాక్యం మీద మనసు పెడదాం, ఆరాధన మీద మనసు పెడదాం. అవసరమైన మాటలే తీసుకుందాం. సంఘంలో అన్ని మాటలు మనకొద్దు. దేవుడు గొప్ప కృపలతో వాళ్ళు దీవిస్తాడు. మా గురించి చిన్న ప్రార్థన 5 నిమిషాలు చిన్న ప్రేయర్ చేసుకోండి. వెళ్ళిపోతున్నాం, ఆరాధన అయిపోయింది. చిన్న ప్రార్థన చేసుకోండి. నువ్వు చేసుకునే చిన్న ప్రార్థన ఈ వారం అంతా నిన్ను నడిపిస్తుంది. ప్రభా వాక్యం మీద ఎక్కువ ఆసక్తి నాయన, ఇంకా వాక్యాలు తెలుసుకోవాలి. నా నోటి నిండా, నా ఇంటి నిండా ప్రభా, నా హృదయం నిండా నీ వాక్యం ప్రభా నింపుకునే కృప నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకున్నాం. ఎవరికి వాళ్ళు వెనకాలన్న బిడ్డలు అడగండి, మీకు ఏం కావాలో అది ప్రభుని అడగండి. పురుషులు స్త్రీలు అడగండి, మా ప్రభు ఇస్తాను. ప్రభా త్రోవ పక్కలాంటి హృదయం నాకొద్దు ప్రభా. ఆయన రాతి నేల లాంటి హృదయం నా హృదయం నాకు ఉండకూడదు ప్రభా. ముండ్ల పొద లాంటి హృదయం ఉందేమో తీసిపోయిన తండ్రి, మంచి హృదయం నాకు ఇవ్వయా. అయ్యా వాక్యమే మా జీవితాలు. దైవజనుల ద్వారా నువ్వు ఏది మాట్లాడితే ప్రభా అది సత్యముగా మేము తీసుకొని అపోస్తలుల బోధలోనే నడుచుటకు నన్ను మమ్మల్ని వాడుకో ప్రభా. చిన్న ప్రార్థన చేసుకున్నాము, నోరు తెరిచి చేసుకోండి. అడగండి ప్రభు ఈ వారం అంతా నడిపించు. సంతోషం ఇవి వారం అంతా బిడ్డలకి, నెమ్మది ఇవ్వండి వారం అంతా బిడ్డలకి. వాళ్ళు పట్టుకున్నది ప్రతి కూడా విజయము కలుగునట్లుగా చేయ ప్రభా. వాళ్ళ ప్రయత్నాలు సఫలమవునట్లుగా చేయి నా తండ్రి. కీడుంటే తొలగించు ప్రభా, దోషం ఉంటే తీసివేయి ప్రభా. నరుని ఆలోచన వద్దు, దైవాలోచనలో నడిపించు ప్రభా. ప్రతిరోజు సంతోషంగా ప్రారంభించాలి. ప్రతిరోజు ప్రభా మంచి అవకాశాలు తీసుకోవాలి. మా ఉద్దేశాలు ఎప్పుడు ఘనంగా ఉండాలి ప్రభా. హైలీ థింకింగ్ ప్రభా, సింపుల్ లివింగ్ అనేది ఎప్పుడు కూడా మా జీవితాల్లో మీరు దయచేయండి ప్రభా. సియోన్లో ప్రతి బిడ్డ ఉన్నత స్థలాల్లో ఉండాలి ప్రభా. సియోన్లో ప్రతి బిడ్డ ప్రభా నీ మహిమ కొరకు వాడబడాలి. దేశ విదేశాల్లో నీ మహిమ కొరకు వాడబడాలి. అన్ని డిపార్ట్మెంట్లో సియోన్లో ఉన్న ప్రతి బిడ్డ ఉండాలి ప్రభా. సహాయం చేయండి. ఇగో ఎగ్జామ్స్ వస్తున్నాయి బిడ్డలకి. ఫిబ్రవరి మార్చి నెల ఎగ్జామ్స్ నీ కాపుదలు ఇవ్వు అయ్యా. బాగా చదువుకోవాలి అయ్యా తండ్రి. ఏనా ఒక్క ఆదివారం భక్తి కాదు నాన్న, 7 రోజులు భక్తి చేయడానికి బిడ్డల కృప దయచేయి ప్రభా. 24 గంటలు భక్తి చేయడానికి కృప దయచేయి తండ్రి. స్తోత్ర. ఎక్కడున్నా పాడుకొని స్తుతించుకొని ఆరాధించుకొని అనేక అనుభవాలు నేర్చుకొని సాక్ష్యాలు చెప్పుకొని సువార్త ప్రకటించి నీ మహిమ కొరకే బ్రతుకుటకు నాయన కృపనివ్వండి తండ్రి. స్తోత్ర. బిడ్డలు ఈ సంవత్సరం ఏమనుకుంటున్నారో, ఈ నెల ఏ గోల్ పెట్టుకున్నారో అవన్నీ రీచ్ అవ్వాలి తండ్రి. అవన్నీ కొనుక్కోవాలి, కట్టుకోవాలి, అనుభవించాలి ప్రియ ప్రభువా. సహాయం చేయండి. స్తోత్ర. సంఘ బిడ్డల క్షేమం మేము కోరుకోవాలి నా తండ్రి. స్తోత్ర. అయ్యా సంఘం అంటేనే ఒకరి ఎదుగుదల ఒకరు కోరుకోవడం అని నేర్పిన దేవుడా మీకు స్తోత్ర. బిడ్డల్ని బలపరచు, వాడుకో. ఆత్మీయతలో ఆర్థికంగా ఈ సంవత్సరం వృద్ధి చేయి నా తండ్రి. స్తోత్ర. కృప దయచేయండి. విశ్వాసంలో బలపరచు. ఒక్కోసారి భార్య బలహీనపరుస్తుంటే భర్త బలపరిచేటట్లుగా, భర్త బలహీనపరుస్తుంటే భార్య బలపరిచేటట్లుగా, పిల్లలు తల్లిదండ్రులు ఒకరినొకరు బలహీన సమయాల్లో యేసు నామములో బలపరుచుకొని అయ్యాను కనపరచుటకు కృప దయచేయండి. కలిసి గొప్ప సేవ చేయుటకు సహాయం చేయండి. మాట్లాడుకునే ప్రతి మాటల్లో కూడా మీరు ఉండండి. ఇంకా సంఘాన్ని ఎలాగా మీరు క్షేమం కలుగ చేసి వాడుకొని ఆశపడుతున్నారు వాటన్నిటిని దయచేయండి. సమస్త నీ చేతులు దాపుదిస్తూ
అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి, దూరాల సమీపాన ఎంతమంది బిడ్డలు ప్రభా ఖర్చు పెట్టుకొని ప్రయాసపడి ఎన్నో మందిరాలు ఉన్నా వాటిని దాటుకొని క్రమంగా ప్రభా నమ్మకంగా వస్తున్న బిడ్డలు వారందరినీ నూరంతలుగా ఆశీర్వదించు. నీ కృప తోడై ఉండి నడిపించినట్లుగా ప్రతి ప్రార్థన మీరు విని జవాబిచ్చినందుకు నిన్ను స్తుతిస్తూ ఈ వారమంతా ఆశ్చర్య కార్యాలతో నింపమని ప్రతి పరిచర్య నీ పాదాల దగ్గర పెడుతూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగా, నీ రాజ్యం వచ్చునుగా, ఈ చేత పరలోకమందు నెరవేరపరచును, భూమి నెరవేర్చుకుని మన ఆహారం వేడుకుంటాయి. మా అపరాధం క్షమించిన ప్రకారం మరో వస్తువులు ప్రేమించు. శోధంలోనికి తేక కీడును తప్పి రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవే తండ్రి. ఆమేన్.